వెల్కమ్ బ్యాక్. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో రాళ్లు పట్టుకుంటారా అని కాశ్మీరీ యువతను ప్రశ్నిస్తున్నారు పాలకులు. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా వీధుల్లోనే పగలబడి నవ్వుతున్నారు కాశ్మీరీ యువకులు. తుపాకులు రాళ్లతో రెచ్చిపోతున్న వాళ్లకు ప్రజాస్వామ్యం చర్చలు అనే మాటలు రుచిస్తాయా? ఉయ్ఘర్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కేసింది చైనా. జమ్మూ కాశ్మీర్ లాంటి సమస్యలు ప్రపంచంలో అనేక చోట్ల ఉన్నాయి. అక్కడ ఎలా ఉంది? కుహనా మేధావులు మానవ హక్కుల సంఘాల వాదనను పక్కన పెట్టి కాశ్మీర్లో అల్లరి మూకల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? సైన్యం మా మీదకు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తే మేము రాళ్లు విసురుతాం. ఇదే కాశ్మీర్ కుర్రకారు వ్యవహార శైలి. పాకిస్తాన్ ఐసిస్ జెండాలు ఎగరేస్తూ అలజడి సృష్టించే మూర్ఖులకు మన నేతలు చెప్పే మంచి మాటలు చెవికెక్కుతాయా? కాశ్మీర్లో పరిస్థితి చక్కబడాలంటే యువతలో పెళ్లుబుకుతున్న విపరీత భావజాలాన్ని కట్టడి చేయడం అత్యంత ప్రాధాన్యతాంశం. మొత్తం కాశ్మీర్ జనాభాలో ఇలాంటి అతివాద భావజాలం ఉన్న మూర్ఖుల సంఖ్య తక్కువే, కానీ ఇది ఏటేటా ప్రమాదకరంగా పెరుగుతోంది. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తేనే ఇలాంటి వాళ్లను కట్టడి చేయవచ్చనేది శాంతిని కోరుతున్న కాశ్మీరీలు చెప్పే మాట. ఇలాంటి వారి కోసం కఠిన చట్టం తేవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి ఇతర దేశాల్లో అనుభవాలు. ఇందిరాగాంధీ కూడా 1971 యుద్ధం అయినప్పుడు అప్పుడు కాశ్మీర్ సమస్య అప్పుడే పరిష్కారం అయ్యేది ఉంటే ఆమె కూడా మంచి ఛాన్స్ను పోగొట్టేది. అప్పుడు చూడండి, సుమారు 80 నుండి 90 వేల వరకు పాకిస్తాన్ సోల్జర్సు ఇక్కడ మన దగ్గర బందీగా ఉన్నారు. వాళ్ళ ముందు పెట్టి అప్పుడే పరిష్కారం అయ్యేది ఉంటే ఆమె కూడా చేయలేదు. వీళ్ళు ఎందుకు చేయలేదు అనేది చరిత్ర. వీళ్ళని ముందు కూడా వాళ్ళు ఎంత ఆమె ధైర్యవంతురాలు ఇవన్నీ చెప్పినా కానీ కాశ్మీర్ సమస్యలో ఆమె కూడా తప్పుటడుగు చేసింది. ఇందులో ఏమాత్రం ఏది మన సందేహం ఉండవలసిన అవసరం లేదు. కాశ్మీర్లో అల్లర్లన్నీ పక్కా ప్రణాళికతో సాగుతున్నాయి. ఏదైనా ఒక సంఘటన జరగగానే దాన్ని ఆసరాగా తీసుకుని వేర్పాటువాదులు వారి అనుచరులు నేరుగా రంగంలోకి దిగుతారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడం, షాపుల్ని లూటీ చేస్తారు. ఇది కొంచెం రాజుకోగానే స్థానిక యువతను రంగంలోకి దించుతారు ఐఎస్ఐకి తాబేదారులుగా పనిచేస్తున్న వ్యక్తులు. దీంతో చిన్న చిన్న సంఘటనలే చినికి గాలివానగా మారి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నాయి. గతంలో ఇలాగే జరిగేది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేకున్నా సమస్యను సృష్టించడం చాలా తేలిగ్గా మారింది. పాకిస్తాన్ జెండాలు పట్టుకుని వీధుల్లోకి వస్తే చాలు, శ్రీనగర్లో శాంతి భద్రతలు ధ్వంసమే. చైనాలో ప్రత్యేక ప్రతిపత్తి కావాలంటూ ఉయ్ఘర్లు చేస్తున్న ఉద్యమాన్ని అక్కడి ప్రభుత్వం తొక్కేసింది. ఇతర దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మానవ హక్కులు, స్వేచ్ఛ అంటూ అరిచేవాళ్లు అరుస్తూనే ఉన్నా ప్రభుత్వాలు ఎక్కడా తలొగ్గలేదు. జమ్మూ కాశ్మీర్ విషయంలో గతంలో ప్రభుత్వాలు ఇప్పటికే సరిదిద్దుకోలేనంత భారీ తప్పిదానికి పాల్పడ్డాయి. దీని ఫలితంగా వేల మంది ప్రాణాలు బలైపోయాయి. ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయల నిధులు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఖర్చు పెడుతోంది. కాశ్మీర్లో వరదలు వస్తే సైన్యం ప్రాణాలొడ్డి రేయింబవళ్లు బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. ఇక్కడ జరుగుతున్న అనేక అభివృద్ధి పనులకు కేంద్రం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఇదంతా వద్దని, వదిలేయాలని 10 మంది అరిస్తే ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చోవాలా? ప్రజాస్వామ్యంగా పోవాలంటే చాలా సమస్యలు ఉంటాయి. అదే ఒక డిక్టేటర్గా, ఒక నియంతగా, ఒక హిట్లర్, ఒక నెపోలియన్ ఏ విధంగా అయితే ఆక్యుపై చేస్తున్నారో అదే విధంగా చేసుకుంటే చాలా సులభం. కానీ స్వతంత్ర దేశంలో ప్రజాస్వామ్యంలో చేయాలంటే ఈ సమస్యలన్నీ కూడా ఉంటాయి. కాశ్మీర్లో ప్రస్తుతం 7 లక్షల మంది సైనికులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్రవాదులు ఏ వైపు నుంచి విరుచుకుపడతారో, ఎలా ప్రాణాలు పోతాయో తెలియకపోయినా అంతులేని త్యాగాలు చేస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ సైనికులు వ్యవహరిస్తున్న తీరుకి, జమ్మూ కాశ్మీర్లో భారత్ సైనికులు వ్యవహరిస్తున్న తీరుకు అస్తిమ శకాంతరం. అయినప్పటికీ భారత భద్రతా బలగాలు వైదొలగాలంటూ వేర్పాటువాదులు చేస్తున్న డిమాండ్లకు స్థానిక పార్టీలు వంతపాడటం దుర్మార్గం. జమ్మూలో పరిస్థితి అంత ప్రమాదకరంగా లేకున్నా ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కాశ్మీర్లో మాత్రం నిరంతరం ఉద్రిక్తతలే. అందులోనూ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బలంగా ఉన్న అనంతనాగ్, బారాముల్లా లాంటి జిల్లాలున్న సౌత్ కాశ్మీర్లో తీవ్రవాదుల్ని దేశభక్తులుగా కొలిచే పరిస్థితి కనిపిస్తోంది. బురాన్ వనీ లాంటి తీవ్రవాదిని స్వాతంత్ర సమరయోధుడిగా కీర్తిస్తూ ఆన్లైన్లో కాశ్మీర్ యువకులు వెల్లడిస్తున్న అభిప్రాయాలు మరీ ప్రమాదకరం.
దేశమంతటా సామాజిక మాధ్యమాల్లో చైతన్యం రగులుతూ ఉంటే సౌత్ కాశ్మీర్లో మాత్రం తీవ్రవాదం విస్తరిస్తోంది. వాళ్ళు వాళ్ళకి ట్రై చేస్తున్నారు. వాళ్ళ గురించి అన్ని సదుపాయాలు ఇచ్చినా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రోత్సాహం వల్ల వాళ్ళు ఇట్లా యాజిటేట్ చేస్తున్నారు తప్ప అది లేకపోతే మన అన్ని స్టేట్స్ కంటే ఎక్కువ సబ్సిడీస్ అన్నిట్లో. మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ అక్కడ. కాశ్మీర్ అంశాన్ని ఎలా డీల్ చేయాలి అనే దానిపై కొంతమంది రచయిత్రులు, మేధావులు డ్రాయింగ్ రూముల్లో కూర్చుని బాధ్యత లేని ప్రకటనలు చేస్తున్నారు. దీనివల్ల భద్రతా బలగాల పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. వేర్పాటువాదులు కూడా ఈ ప్రకటనలు పట్టుకుని రెచ్చిపోతున్నారు. సైన్యం కాల్పుల్లో పౌరులు చనిపోతే విపరీతంగా స్పందిస్తున్న మానవ హక్కుల సంఘాలు, హురియత్ నాయకులు పాకిస్తాన్లో తీవ్రవాదులతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నా నోరు మెదపడం లేదు. సార్క్ హోంమంత్రుల సదస్సులో పాల్గొనేందుకు రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ వెళ్తే ఆయన బస చేసిన హోటల్ ఎదుటే యాసిన్ మాలిక్ భార్య కాశ్మీర్ను పాకిస్తాన్లో కలపాలంటూ నిరాహార దీక్షకు దిగింది. వేర్పాటువాదుల బరితెగింపుకు ఇంతకంటే పరాకాష్ట ఏ ఉంటుంది? ఇలాంటి వాళ్లతో చర్చలు జరపడం, అవి సఫలం కావాలని ఆశించడం కంటే అత్యాశ ఉంటుందా? కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కాశ్మీర్ని పాకిస్తాన్ని వేరు చేసి చూడడం అసాధ్యం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి పరిష్కారమైనా రెండోది ఆటోమేటిక్ గా ముగిసిపోతుంది. విషాదం ఏమిటంటే ఈ రెండు కొరకరాని కొయ్యలే. చర్చల్లో పట్టువిడుపులుంటాయి, కానీ చర్చలకు ముందే తాము చెప్పినట్లే వినాలి అనే ఈ రెండు వర్గాలతో చర్చల వల్ల ఫలితమేంటి? చర్చలకు ప్రత్యామ్నాయంగా చర్యలు చేపట్టాల్సిన సమయం ఇది. కాశ్మీర్లో భారత్ కఠినంగా వ్యవహరిస్తేనే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం.